రేపు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ప్రముఖులంతా విజయవాడ చేరుకుంటున్నారు. దీంతో గన్నవరం ఎయిర్పోర్టు బిజీగా మారింది. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి విమానాశ్రయం చేరుకున్నారు. అంతేకాదు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. బాలకృష్ణ సతీమణితో పాటు చిరంజీవి ఆయన సతీమణి కూడా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రేపు జరగనున్న ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలలో పాల్గొననున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విజయవాడ నుంచి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుంది, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అలాగే మనం చూస్తున్నాం గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రముఖుల సందడి కూడా నెలకొంది. చాలా మంది ప్రముఖులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి రేపు ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంబంధించి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు తాజాగా చూస్తే మరికొద్ది చేపట్లో ఇటు మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. అయితే ఈ రోజు రానున్నారు. అలాగే ఇప్పటికే నారా కుటుంబం సంబంధించి బ్రాహ్మణి తదితరులంతా కూడా ఇప్పటికే ఉండవల్లి నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు రేపు చూస్తే ఇటు ముఖ్య నేతలు అయినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఎన్డీఏ పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా పలు రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇటు భాజపాలో ఉన్నటువంటి భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి అయినటువంటి సిద్ధార్థనాథ్ అలాగే పలువురు ప్రముఖులు అయితే ఈ రోజు రాత్రికే ఇక్కడ చేరుకోనున్నారు. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా తదితరులు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, బీజేపీ అగ్రనేతలు సిద్ధార్థనాథ్ సింగ్, దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణ రాజు వీరంతా వెళ్ళి ఇప్పటికే రేపు ప్రధానమంత్రి వస్తున్నటువంటి యొక్క గన్నవరం ఎయిర్పోర్ట్ లోని భద్రత ఎలా ఉందనే దాని మీద పర్యవేక్షించారు. మరోవైపు చూస్తే రేపు అటు తమిళనాడు నుంచి రజనీకాంత్ తన కుటుంబ సభ్యులతో కూడా హాజరవుతున్నారు. అలాగే ఇటు ఇతర దేశాల నుంచి కూడా కొంతమంది ప్రముఖులు వస్తున్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్పోర్ట్ వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రేపు అదే సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి అటు సింగపూర్ అటు జపాన్ నుంచి కూడా కొంతమంది ప్రముఖులు వ్యాపార దిగ్గజాలు కూడా వస్తున్నట్లుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏదైతే ముఖ్య అతిథులుగా మాత్రం కొంతమంది ఇప్పటికే విజయవాడకు చేరుకుంటున్నారు. వీరికి సంబంధించి ఇప్పటికే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ హోటల్స్ వారికి కావాల్సినటువంటి విడుదలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఏడుకొండలు అలాగే చెప్పండి, రేపు ఎలాగో ప్రమాణ స్వీకారం కాబట్టి మొదటి సంతకం ఏ ఫైల్ మీద చేసే అవకాశం ఉంది? రైట్ ఏడుకొండలు, థ్యాంక్ యూ.